మనల్ని గొర్రెలు చేస్తూ ఉంటాడు వీడు. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన యాప్లలో బుక్ చేసుకుంటారు. ఎవడైతే తొందరగా రైడర్ రీచ్ అయిపోతారో వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా ఎవరైతే టూర్ రైడ్స్ బుకింగ్స్ వస్తాయి కదా వాళ్ళు మాత్రం ఎర్రి పువ్వులు అయినట్టు. మన లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరంటారా నాయన. లొకేషన్ దగ్గరికి వచ్చి 2 times ఫోన్ చేసిన, రింగ్ అయింది. ఆ తర్వాత నుంచి ఫోన్ కలవట్లేదు, నెట్వర్క్లో లేదని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మెసేజ్ కూడా చేసిన, లొకేషన్ దగ్గరికి వచ్చినా చేసిన, ఐ హ్యావ్ అరైవ్డ్ అని మెసేజ్ చేసిన, అన్నీ చేసిన వానికి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ KNR రైడ్స్ అండ్ బ్లాగ్స్. చలో మనకి ర్యాపిడోలో అయితే ఒక రైడ్ వచ్చేసింది. ప్రజెంట్ టైం వచ్చేసి 6:56 అయితే అవుతుంది మనకి. పికప్ కూడా దగ్గరే ఉంది, జస్ట్ ఎంత 170 meters చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే మనం పిక్ చేసేసుకుందాం. నిన్న అయితే లేవు, నిన్న ఎర్నింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి. మరి ఈరోజు ఎట్లా అవుతుందో చూద్దాం. ఈరోజు కూడా నేను ఎప్పుడు 6:30కి ఓపెన్ చేసి పెడితే జస్ట్ ఒక రైడ్ వచ్చింది అంతే. ఇక్కడే చూపిస్తాను లొకేషన్, ఇక్కడ ఎవరు ఉన్నాను. (03) రావట్లే అండి. 03 0201. ఓకే వచ్చింది. లెట్స్ గో. కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. మనకి డ్రాప్ వచ్చేసి 4.8 kilometers అయితే చూపిస్తుంది. ఇక్కడికంటే నిజాంపేట్ ఎక్స్ రోడ్కి అయితే వచ్చేసింది డ్రాప్ అయితే. మరి ఈరోజు ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయో ఏందో తెలియదు. సేమ్ లాంగ్ అయితే యాక్సెప్ట్ చేయను, మినిమం 10 kilometers ఉన్న రైడే యాక్సెప్ట్ చేస్తాను. లెట్స్ గో. వెళ్ళి కస్టమర్ని అయితే ఇంకా డ్రాప్ చేసేద్దాం. చలో మనకి రేట్ అయితే 56 rupees అయితే వచ్చింది. లెట్స్ గో. ఎంత కట్ చేసాడు 56కి? 8 rupees. 97 అయితే చూపిస్తుంది. లెట్స్ గో. ఇంకొక రైడ్ అయితే వచ్చింది ర్యాపిడోలో. ఎందుకో కానీ కొంచెం లేట్గానే ఉన్నాయి రైడ్లో అయితే. ఇది కూడా మనకి పికప్ వచ్చేసి జస్ట్ 650 meters అయితే చూపిస్తుంది అనమాట పికప్. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. అంటే లైక్ నాకనే కాదు కానీ ఇక్కడ మైఫిల్ దగ్గర చాలామంది, ఇతను ఒక రైడర్, చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట. నా ముందు ఒక రైడ్ వెళ్తున్నాడు. మరి ఇంత లేట్గా పడుతున్నాయి రైడ్లు అర్థం కావట్లేదు. రైడర్లు ఎక్కువ ఏరన్న లాంటి లేట్గా పడుతున్నాయా, లేదంటే కావాలని వాడు రైడ్లు వేయట్లేదా? చలో ఏదైంది, వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మనకు వచ్చిన రైడ్ ఇది. ఇక్కడ వచ్చేసాడు మనకి రాకేష్. మన లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయరంటారా నాయన. లొకేషన్ దగ్గరికి వచ్చి 2 times ఫోన్ చేసిన, రింగ్ అయింది. ఆ తర్వాత నుంచి ఫోన్ కలవట్లేదు, నెట్వర్క్లో లేదని చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మెసేజ్ కూడా చేసిన, లొకేషన్ దగ్గరికి వచ్చినా చేసిన, ఐ హ్యావ్ అరైవ్డ్ అని మెసేజ్ చేసిన, అన్నీ చేసిన వానికి. ఇంకొకసారి ట్రై చేస్తా. లెట్స్ గో. ఓలాలో అయితే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. నేను 7:13కి అయితే ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసిన. సెకండ్ రైడ్ కోసం వెళ్ళా కదా, ఆ రైడ్ వెళ్ళిన తర్వాత వాడు
అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 4-5 టైమ్స్ చేసిన. సో ఒక 2 టైమ్స్ రింగ్ అయింది. తర్వాత కలిసి ఫ్లైట్ మోడ్లో పెట్టేసుకున్నట్టున్నాడు. ఇంకా ఫోన్ రింగ్ అవ్వలేదు. నేను ఎనేబుల్ టు రీచ్ కస్టమర్ అని కొట్టేసి మనకి క్యాన్సిలేషన్ ఛార్జ్ వచ్చేలా చేసేది అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఓలాలో 3 రైడ్లు వచ్చినాయి. ఒకటి బొల్లారంకి, ఒకటి బాచ్పల్లికి. ఆ 3 రైడ్లు యాక్సెప్ట్ కొడుతుంటే యాక్సెప్ట్ నాకు అవ్వకుండా వేరే వాళ్ళకి యాక్సెప్టింగ్ అని పడుతున్నాయి. సరే ఓకే అని చెప్పేసి ఇంకొక రైడు ఇప్పుడు ఆల్మోస్ట్ 7:41 అయితే అవుతుంది. ఇప్పుడు ఒక రైడ్ యాక్సెప్ట్ అయింది నాకు. ర్యాపిడోలో వేసినాడు కానీ పికప్ అంతే ఉంది, డ్రాప్ కూడా అంతే ఉంది. ఇప్పుడు ఏం చేశాడు అంటే అందరు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఏం చేస్తారు, లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా. మరి షార్ట్ రైడ్లు ఎప్పుడు చేయాలి? అందుకని చెప్పేసి ఇలాంటి షార్ట్ రైడ్లని మనల్ని తగిలిస్తూ ఉంటాడు వీడు. మనల్ని ఏమంటారు అంటే మనల్ని గొర్రెలు చేస్తూ ఉంటాడు వీడు. చలో ఇంక వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. మరి షార్ట్ రైలు ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే మరి షార్ట్ వెళ్ళే వాళ్ళకి ఆ రైలు ఎవరు యాక్సెప్ట్ చేయాలి అసలు? సేమ్ ఇది కూడా అంతే చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ కూడా చేయట్లేదు. అమ్మ ఎంత బుక్ చేసుకుంటారా మీలాంటి వాళ్ళు అసలు? ఆల్మోస్ట్ 5 minutes అయిపోతుంది. రెండు రైళ్ళు, ఓలాలో ఒక రైడ్ అట్లాగైంది, ర్యాపిడోలో ఒక రైడ్ అట్లాగైంది. లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అండ్ ఆల్సో మెసేజ్ చేసినా కూడా రిప్లై లేదు. ఈరోజు ఎందుకో మొత్తం దరిద్రం తగులుకున్నట్టు ఉంది. ఒక రైడ్ చేసినాం, ఆల్మోస్ట్ 7:50 అయితే అవుతుంది. ఇంతవరకు ఒక రైడ్ లేదు. యాక్సెప్ట్ చేసిన రైడ్లు ఏమో లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఇలా చేస్తే ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. చూద్దాం ఇంకొక రైడ్ ఏమన్నా. లెట్స్ గో. ర్యాపిడోలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. మరి ఇది కూడా కస్టమర్ ఏం రెస్పాన్స్ ఉంటుందో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి కస్టమర్ ఆపోజిట్ ఉన్నాడు. ఎంత 950 meters చూపిస్తుంది డ్రాప్ అయితే. డ్రాప్ అంటున్నా, మీన్స్ పికప్. లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకుందాం. ఇంకా ఈ రైడ్ కూడా అట్లాగే అయిందనుకో, ఇంకేం చేయను, ఇంకా మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోతా. పికప్ దగ్గరికి పోవడం, కస్టమర్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, పిచ్చిలు వేసిపోతాయి ఇట్లా చేస్తే. వీళ్ళు కూడా మరి అట్లా ఎందుకు చేస్తారో ఏమో కానీ. నీ అంకమ్మ వీడు ర్యాపిడో వాడు మనకి ఫైన్ వేసే బదులు ఎవరైతే ఇట్లా రైడ్ బుక్ చేసుకుని ఆఫ్టర్ లొకేషన్ దగ్గర రీచ్ అయిపోయిన తర్వాత రైడరు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటారో వాళ్ళకి వేయాలి ఫైన్. వీడు మహా అయితే వాళ్ళకి కొంచెం అమౌంట్ వేస్తాడేమో. అదే మనకి రైడ్లో వచ్చే సపోజ్ 7 kilometers రైడ్ అనుకో, మనకి 70 rupees ఇస్తున్నాడు అనుకో, అందులో ఒక 50% ఫైన్ తెంగాలి. అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకుండా అప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఒకటే యాప్ యూజ్ చేస్తారు. అంటే ఫైన్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి మల్టిపుల్ యాప్స్ యూజ్ చేయకుండా ఒకటే యాప్ యూజ్ చేస్తారు అనమాట. ఆ పని ఏం చేయాలి వీళ్ళు? ఎవరైతే ఈ బైక్ ట్యాక్సీ యాప్లు లైక్ యాప్స్ ఉన్నాయో, ఊబరు, ఓలా అండ్ ర్యాపిడో, మరి ఏం చేస్తాం, వాళ్ళకి ఇష్టం వచ్చిన యాప్లలో బుక్ చేసుకుంటారు. ఎవడైతే తొందరగా రైడర్ రీచ్ అయిపోతారో వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా ఎవరైతే 2 rides బుకింగ్స్ వస్తాయి కదా వాళ్ళు మాత్రం ఎర్రిపువ్వులైనట్టు. ఐ థింక్ నాకు ఇందాక అదే అయింది. నేను ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ టైం లిఫ్ట్ చేసి నేను అంటే అయితే బైక్ మీద ఉంది ఆమె. నేను ఎంత హలో అని చెప్పినా కూడా ఆమె రెస్పాన్స్ లేదు ఆమె దగ్గర నుంచి. చలో ఇది మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ కస్టమర్ అయినా మనకి హ్యాండ్ ఇస్తాడో లేకపోతే పిక్ చేసి వస్తారో రాదో చూద్దాం. కాల్ చేద్దాం ఫస్ట్. ఓటీపీ అన్న 7868. ఓకే. చలో కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నా. మనకి డ్రాప్ ఎంత ఉంది? డ్రాప్ ఎగ్జాక్ట్గా 5 kilometers అయితే చూపిస్తుంది.
లెట్స్ గో. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే డ్రాప్ చేసేద్దాం. అమ్మా ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందేమో రోజు, ఎందుకంటే ఇంకా టైం కూడా లేట్ అవుతుంది కదా. ఇంటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా, ఇంకా మొత్తం బస్సులు స్టూడెంట్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఓకే. అవునవును తమ్ముడు. ఓకే, అలాగే అలాగే, థ్యాంక్ యూ. 50 ఉందన్న. 60 ఉందా? చేంజ్ ఓకే. పర్లేదు. సరే, నాకే పోక కదంటారా, నీకేమంటారా. చలో మనకి ఈ రోడ్ అయితే 57 రూపీస్ అయితే వచ్చింది. ఒరి 57లో 15 రూపీస్ మైనస్ ఏంట్రా నీ ఇంకమ్మా వేడి. లెట్స్ గో. ఓలాలో అయితే ఇంకొక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. ప్రజెంట్ అయితే మనం ఆఫీస్ పేట్ దగ్గర అయితే ఉన్నాం. అబ్బా చలో ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. అబ్బా మళ్ళీ ఇప్పుడు యూటర్న్ చేసుకోవాలా. మా యూటర్న్ చేసుకున్న సగం టైం అయిపోతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అసలు. మీ బ్యాగ్స్ లోపలికి తీసుకెళ్ళింది నాకు. ఓటీపీ అన్నా ఓకే. ఓకే, థ్యాంక్ యూ. చలో మనకి ఈ రైడ్ అయితే 74 రూపీస్ అయితే వచ్చింది. కలెక్ట్ క్యాష్. హైటెక్ సిటీ, హైటెక్ సిటీ, హైటెక్ సిటీ, బోరబండ, మాదాపూర్, హైటెక్